హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రీసెంట్గా అయితే సెంట్రల్ గవర్నమెంట్ 8th CPC 8వ వేతన సంఘం ఏర్పాటుకి ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. అయితే దీని ఇంప్లిమెంటేషన్ అనేది 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది. అప్పటి నుంచి కొత్త జీతాలు వస్తాయి. కావున ప్రభుత్వ ఉద్యోగులకు ఎంత జీతం పెరుగుతుంది అనేది తెలుసుకుందాం. వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఈ 8th CPCలో ప్రధానంగా ముఖ్య పాత్ర వహించేది ఫిట్మెంట్ ఫ్యాక్టర్. 7th CPCలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.57గా ఇచ్చున్నారు. ఇప్పుడు 8th CPCలో 2.86గా నిర్ణయిస్తారు అని పేపర్లలో సోషల్ మీడియాలో వస్తుంది. కావున దీని ప్రకారం ఎంత పెరుగుతుందో అనేది మనం చూద్దాం. కరెక్ట్గా ఇంతే వస్తుంది అనేం లేదు. గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చింది లాస్ట్కి ఫైనల్ అవుతుంది. జస్ట్ మనం ఒక అవేర్నెస్ కోసమని ఈ వీడియో. లాస్ట్ CPC 7th CPCలో బేసిక్ 7,000 నుంచి 18,000కి పెరిగింది. లాస్ట్ బేసిక్ అనమాట, అంటే మినిమం బేసిక్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 18,000. ఇప్పుడు 8th CPCలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.86 ఇస్తే ఆ బేసిక్ 18,000కి ఈ 2.86ని మనం గుణించాలి. అప్పుడు మనకి 51,480 రూపాయలు వస్తుంది. అది మినిమం బేసిక్ అవుతుంది. ఒకేసారి 3 పెరిగింది. ఈ 51,000 అనేది ఫైనల్ కాదు. ఈ బేసిక్కి అప్పుడున్న DA కలుపుతారు. దీంతోపాటు హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ మీద వచ్చే DA ఇవన్నీ యాడ్ చేస్తారు. దీంట్లో కటింగ్స్ వచ్చేసరికి మెయిన్లీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి NPS అని చెప్పి కట్ చేస్తున్నారు. అది మెయిన్ కటింగ్ అనేది ఉంటుంది శాలరీలో. ఇక వేరే డిడక్షన్స్ ఏమీ ఉండవు. ఈ HRA, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అనేవి ఖచ్చితంగా ఇంత పెరుగుతాయి అని చెప్పలేము. వాటిని కూడా సవరించే అవకాశాలు. ఇక HRA అనేది పట్టణాల్లో ప్రస్తుతం 24%గా ఉంది. మినిమం కింద స్థాయి నగరాల్లో 10%గా ఉంది. దాని ప్రకారం ఒక్కొక్క చోట ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఈ శాలరీలో వేరియేషన్ అనేది ఉంటుంది. ఏది ఏమైనా మినిమం బేసిక్ చూసుకుంటే 50,000 పైన వచ్చే అవకాశాలే ఉన్నాయి. ఇది ఫిక్స్డ్ అమౌంట్ ఏం కాదు. ఇది జస్ట్ ఒక అవేర్నెస్ కోసమే సోషల్ మీడియాలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ని బట్టి చెప్పడం జరిగింది. లాస్ట్కి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేదే ఫైనల్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.